2014 నుంచి 2019 మధ్యన తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం ప్రభుత్వ విధానాలని ఆఖరికి కియా కంపెనీని అనంతపూర్లో కియా కంపెనీ పెట్టడం అనేది తండ్రి కొడుక్కి 1,00,000 కోట్లు దోసిపెట్టే స్కామ్లో భాగం అని కూడా ఒక దారుణమైన ఆరోపణలు ఆ సందర్భంలో చేసింది. ఖచ్చితంగా అండి. ఇతను చేసే ఆరోపణలన్నీ కూడా ఇతను ఎందుకు చేస్తాడంటేనండి, నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది, అందరూ నా మాట వింటారు, నిరాధారమైన ఆరోపణలు చేస్తాడు ప్రతి ఒక్కళ్ళ మీద. గుడ్డగాల్చి మొహం మీద వేస్తాడు. మీడియాలో ఫోకస్ అవ్వాలి, ప్రతిరోజు మీడియాలో ఉండాలండి. ఇతని బేసిక్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు మీడియాలో ఉండాలి. అది మంచి మాటలతో ఉన్నాడు. ఎలిగేషన్స్ 2014 నుంచి 19 వరకు అసలు ఏ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మన తెలుగు జాతి కీర్తి పతాకం చంద్రబాబు నాయుడు గారిని ఒక్క సెకండ్ కూడా సార్ మంచివారు లేదా మంచి పని చేసిన అప్రిషియేట్ చేసిన రోజు ఏదీ లేదండి. కొన్ని వందల వీడియోస్ సాక్షి టీవీలో కూర్చుని దారుణంగా విషం జిమ్మిన కొలికిపూడి వీడియోస్ ఇప్పుడు ఎందుకు అందుబాటులో లేవు ఆ వీడియోస్? ఇతను ఎప్పుడైతే నాకు బ్యాడ్ వస్తుంది అనుకుంటాడో, రీసెంట్గా ఎమ్మెల్యే సీటు ఇచ్చిన తర్వాత మీలాంటి పెద్దలను పట్టుకొని ఆ ఛానల్స్ వాటిని మొత్తాన్ని డిలీట్ చేయించుకున్నాడు వెళ్ళి. అవి డిలీట్ అయినా కూడా టెన్షన్తో ఉండిపోయాడు. అరే నాకు ఎమ్మెల్యే సీట్ ఎక్కడ, మీరు చెప్తే నమ్మరండి సార్, B.Pharm ఇస్తారో ఎవరో అని టెన్షన్తో చచ్చిపోయాడు. మేమే ప్రత్యక్ష సాక్షి. B.Pharms ఇస్తున్నారు రండి, నేను అందరిని కవర్ చేస్తే మా శ్రీనివాస్ గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది. B.Pharm తీసుకున్న దాకా కూడా టెన్షన్. గతంలో 2014 నుంచి 2019 మధ్య టీడీపీ పార్టీని, టీడీపీ ప్రభుత్వ పాలసీలని దుమ్మెత్తిపోసిన కొలికిపూడి శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో B.Pharm తీసుకునే ముందు అదే సాక్షి మీడియాలో వాళ్ళ వెబ్లో కానీ వాళ్ళ యూట్యూబ్ ఆల్రెడీ పబ్లిష్ అయినాయి, అవి డిలీట్ చేయటం అంటే ఈ B.Pharm తీసుకునే నాటికి ముందే వైసీపీ పెద్దలతో టచ్లోకి వెళ్ళి ఆ వీడియోస్ డిలీట్ చేయటం అర్థం. ఆ టచ్లోకి వెళ్తేనే కదా ఆ పని జరిగేది. 100% అండి. సో టీడీపీ 2024 ఎన్నికల్లో B.Pharm ఇచ్చే నాటికే మీ బావ వైసీపీ కోవర్ట అనుకోవచ్చండి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రామ్ గోపాల్ వర్మ గారిని నరికి తెస్తే సమ్ అమౌంట్ ఆఫర్ చేశారు కదా, దానికి గాను CBI ₹1 ఇస్తానన్నారు. ఆ కోట్ ఉన్నాయి ఆయన దగ్గర. అప్పుడు మేము ఉన్నాం కదా సార్. ఆయన ఒక ధైర్యం ఏంటంటే ఆయనకి, ఈయన వాగ్దానం చేస్తాడు, నేను తీసుకురావాలి డబ్బులు. పబ్లిక్గా మీ విజిల్ ఛానల్ సుభాకర్ గారి ముందు కూర్చొని చెప్తున్నాను నేను, 100% వాస్తవం ఇది. ఇతను వాగ్దానం చేసి బాబా రేపు డబ్బులు కావాలంటాడు. ఫోన్ చేస్తాడండి, బాబాయ్ నీకు అర్జెంట్గా ఢిల్లీ వెళ్ళాలి, ఫ్లైట్ బుక్ చేయండి అని. నేను వెంటనే బాబాయ్ ఎట్లా ఢిల్లీ వెళ్ళాలంటే ఎమ్మటే క్షణాల్లో మేము ఏ సందర్భంలో ఉన్నా సరే రెడీ చేయాలి, ఇంక అది చేసేవాళ్ళం. అటువంటి సందర్భంలో అతనికి ఎక్కడ రిస్క్ లేకుండా పొలిటికల్ జర్నీ సాగాలి అనేది మేము అతనికి డబ్బులు తీసుకెళ్ళేటప్పుడు కూడా మేమిద్దరం ఒక ప్రామిస్ చేసుకున్నామండి. అతను గెలిచే వరకు ఈ క్యాంపెయిన్లో అతని డబ్బులతో సింగిల్ కాఫీ కూడా తాగకూడదు మనము అని ప్రామిస్ చేసుకున్నాం. అదే మాట నిలబడ్డాం సార్. అట్లానే వర్క్ చేసాం కాబట్టి అతను విల్ గాట్ సక్సెస్.